హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సౌమ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 5 ఫర్టిలిటీ మంగళగిరి. ఈ పేషెంట్ పెళ్ళయి 4 ఇయర్స్ కదమ్మా, 4 ఇయర్స్ అయింది. ఫస్ట్ ఎర్లీగా ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ తర్వాత హార్ట్ బీట్ ఆగిపోవడం వల్ల అబార్షన్ జరిగిందనమాట. సో తర్వాత నుంచి 3 ఇయర్స్ పిల్లలు లేరు. మన దగ్గరికి వచ్చిన టైంకి నేను చెక్ చేసిన తర్వాత నీటి బుడుగులు ఉన్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, అండ్ థైరాయిడ్ కూడా ఉంది. సో ఆ థైరాయిడ్కి, పీసీఓడికి ట్రీట్మెంట్ ఇచ్చి లైఫ్ స్టైల్ అండ్ డైట్ మోడిఫికేషన్స్ కూడా చెప్పి తర్వాత ఒక మంత్ ప్రెగ్నెన్సీ కోసం మందులు పెట్టాము. అండ్ ఓఐటిఐ సైకిల్లో తన ఫస్ట్ సైకిల్లోనే కన్సీవ్ అయింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కన్సీవ్ అయిన వెంటనే కూడా తనకి థైరాయిడ్ టెస్ట్ చేయించాము. ఎందుకంటే ప్రెగ్నెన్సీ లేనప్పుడు థైరాయిడ్ లెవెల్స్ ఒకలా ఉంటాయి, ప్రెగ్నెన్సీ వచ్చాక థైరాయిడ్ లెవెల్స్ ఒకలా ఉంటాయి. సో ఈ థైరాయిడ్ని కనుక మనం ప్రాపర్గా కరెక్ట్ చేసుకొని కరెక్ట్గా డోసేజ్ ఇస్తే ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అవ్వకుండా ఉంటాయి. అండ్ రెండవది ఏంటంటే, బిఫోర్ ప్రెగ్నెన్సీ రాకముందు థైరాయిడ్ని ప్రాపర్గా కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కూడా త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో తనకి పీసీఓడి అండ్ థైరాయిడ్ రెండు ఉన్నాయి. రెండు కరెక్ట్ చేసి ట్రీట్ చేసిన తర్వాత ఫస్ట్ సైకిల్కి కన్సీవ్ అయ్యారు. థైరాయిడ్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎగ్ క్వాలిటీ తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టంగా ఉంటుంది. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ థైరాయిడ్ లెవెల్స్ మానిటర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.